భౌగోళికంగా తెలంగాణ ఏర్పాటు అయింది, కానీ సామాజికంగా తెలంగాణ ఏర్పాటు కాలేదన్న బిషప్ సంజయ్ ఆనంద్. భౌగోళికంగా తెలంగాణ ఏర్పాటు జరిగింది, కానీ సామాజికంగా తెలంగాణ ఏర్పాటు కాలేదని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బిషప్ సంజయ్ ఆనంద్ పేర్కొన్నారు. లాలాపేటలోని లోగోస్ గాస్పల్ చర్చిలో ఎన్సీసీ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో ఎన్సీసీ ఆవిర్భవించి జూలై 2న ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కౌన్సిల్ సభ్యులకు పిలుపునిచ్చారు. తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలను, ఎస్సీ ఎస్టీలను అభ్యున్నతి కోసం ఎన్సీసీ పాటుపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులపై, క్రైస్తవ సంఘాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాలు క్రైస్తవులకున్న మత స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెవరెండ్ బక్క ఎలియా, మహిళా అధ్యక్షురాలు ప్రసన్న బోల్డ్, కౌన్సిల్ సభ్యులు రెవరెండ్ గడిపే సుదర్శన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించిన సుదర్శన్ గారి చర్చిలో మరి చక్కగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ విజయవంతంగా ఘనంగా జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా కార్యాచరణ ఏదనగా రాబోయే జూలై 2వ తారీఖున యానివర్సరీ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మేము జరుపుకోబోతున్నాం. 33 జిల్లాల్లో వ్యాపించిన ఎన్సీసీ ఆయా జిల్లాల్లో మరి ఎన్సీసీ యానివర్సరీ వేడుకలను నిర్వహించాలని మరి రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి నేను పిలుపునిస్తున్నాను. ఒక మాట నేను తెలియజేయాలనుకుంటున్నాను. భౌగోళిక తెలంగాణ వచ్చింది, కానీ సామాజిక తెలంగాణ రాలేదు. అది చాలా బాధాకరం. భౌగోళికంగా తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నాం, కానీ సమానత్వము, సమాజంలో సమానత్వము లేని సమాజంలో ఇంకా మనము బ్రతుకుతున్నామని ఆ విషయం చెప్పడానికి చింతిస్తున్నాం. దాని కొరకు బడుగు బలహీన వర్గాలను పైకి లేపడానికి, ఎస్సీ ఎస్టీ వర్గాలను పైకి లేపడానికి, క్రైస్తవుల మీద, సంఘాల మీద, చర్చల మీద, సువార్త యాత్రల మీద మతోన్మాదులు మరి దండెత్తుచున్నారు. వారికి తిరుగుగా ఎదురుగా నిలబడి మరి మా యొక్క ఆర్టికల్ ప్రకారము దేవుడు, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన ఆర్టికల్ 25 నుంచి 28 ప్రకారము మత స్వేచ్ఛ, మా మతాన్ని బోధించవచ్చు, ప్రకటించవచ్చు, ఆచరించవచ్చు. దీన్ని మరి ఆపే హక్కు ఎవరికి లేదు. ఎటువంటి మతోన్మాదులకు అసలే లేదు. ఎన్సీసీ ఈ విషయంలో పేదల కొరకు, క్రైస్తవుల కొరకు ప్రాముఖ్యంగా 33 జిల్లాల్లో ప్రతి ఒక్క క్రైస్తవులకు ఒక పిలుపునిస్తుంది. ఈ వేడుకల ద్వారా ఎన్సీసీ అనేక ప్రాంతాలలో, ప్రతి మండలాల్లో, జిల్లాలో, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరి ఉద్యమం చేస్తుంది. రాబోయే దినాల్లో మరి ఎక్కడ మత ఘర్షణలు రాకుండా సామరస్యముతో క్రైస్తవత్వం ముందుకు వెళ్తుంది. చరిత్రలోనే ఉంది క్రైస్తవము ఎక్కడ కూడా మత ఘర్షణలకు లోను కాలేదు, ఎక్కడ మత ఘర్షణ సృష్టించలేదు. కానీ క్రైస్తవుల మీద అనేక మతాలు, అనేక మతోన్మాదులు దండెత్తుతున్నారు, వాళ్ళు హింసిస్తున్నారు, అక్కడక్కడ వారి మీద మరి దాడి చేస్తున్నారు. వీటిని ఎన్సీసీ ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మనమందరం కూడా చూస్తూ ఉన్నాం, దేశంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో కూడా మత స్వేచ్ఛ ప్రతిరోజు కోల్పోతూ ఉన్నాం. మరి రాబోయే దినాల్లో మరి ఒక భయంకరమైన వాతావరణంలో తెలంగాణ ఉంటుందేమో అన్నట్టు భయంగా ఉంది. ఇప్పటికీ అనేక రాష్ట్రాలలో మత విరోధమైన చట్టం, యాంటీ కన్వర్షన్ జియోస్ ఆయా రాష్ట్రాలలో ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. మరి క్రైస్తవ వ్యతిరేకమైన పార్టీలు ఇటువంటి చట్టాలు తీసుకొని రావాలని ఎంతో కృషి చేస్తుంది, ప్రయత్నం చేస్తుంది. కానీ దేవుడు వారికి అడ్డుకట్ట చెప్తున్నాడు. మరి ఎన్సీసీ ముఖ్యంగా మా కార్యాచరణ మరి రాబోయే జూలై 2వ తారీఖు నుంచి ఇంకా విస్తృతం చేయబోతున్నాం. ఎన్సీసీలో 17 విభాగాలు ఉన్నాయి, 17 మంది అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు ఉంటున్నారు. మరి నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా, మరి నాతో ఉన్న మరి జనరల్ సెక్రటరీ బక్క ఎలియా గారు, ఇక్కడ ఉన్న మొత్తం కమిటీ సభ్యులందరం కూడా మరి జూలై 2వ తారీఖు యావత్తు రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి పిలుపునిస్తున్నాం, నాంది పలుకుతున్నాం. మరి అందరం కూడా కలిసి ఆ యొక్క యానివర్సరీ వేడుకలను, ఆవిర్భావ దినమును ఘనంగా జరుపుకోవాలని మీ అందరితో నా మనపూర్వకంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
ఈ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా ఈ ఎన్సిసి ప్రోగ్రాం ఆశీర్వయము ఏ విధముగా ఈ ఎన్సిసిని ముందుకు తీసుకుని వెళ్ళాలో, ఒకరినొకటి నాయన అనుభవాలను ఏ విధంగా సరైన రీతిలో నడిపించబడాలని సూచనలతో ప్రభా ఈ కూటాన్ని ఆశీర్వాదకరంగా మీరు నింపండి. ఏక అభిప్రాయంతో నింపండి. మీ ఆలోచన చేత నడిపించి మహిమ కొరకు సిద్ధపడి సమయోచిత సహాయం మీ పరలోకపు మహిమలో నుండి మీరు తీర్చండి ప్రభా. ఎవరెవరికి ఎస్సీ వెల్ఫేర్ వింగ్ మరి మహిళా అధ్యక్షులుగా వరలక్ష్మి గారు మరి వరలక్ష్మి గారిని మనము నూతనంగా మరి నియుక్తి అపాయింట్ చేస్తున్నాం. మరి వారి యొక్క కాలంలో చక్కగా వారు మరి ఎస్సీ వెల్ఫేర్ వింగ్ని మరి నిర్వహిస్తారని, ముందుకు నడిపిస్తారని, అనేక మంది దళితుల సమస్యలు వారు తీరుస్తారని కోరుతుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బ్రేక్ఫాస్ట్ అందరూ చేశారని నేను నమ్ముతున్నాను. ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం ఉంది కాబట్టి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ప్రార్థించండి, మరి పాల్పొంపులు పొంది దిగ్విజయం చేయాలని రాష్ట్ర కమిటీ తరఫున ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. నా మేలు చెప్తున్నా, సమస్యకు మేలు చెప్తుందంటే అది తీసుకోవడం కూడా చాలా మంచిదని నేను భావించి మీ పర్మిషన్ తోటి కొన్ని మీ దగ్గర ఉన్నటువంటివి నేను కాపీ చేసుకున్నా. అవి కూడా మా సంస్థ ఎన్సిసి రాష్ట్ర కమిటీ తరఫున నిండైన వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క కూడికను ఎక్కడ పెట్టాలని మేము మొన్న వేదిపట్నంలో ఒక పెళ్లిలో ఉండి ఇమీడియట్గా రాష్ట్ర సహాయ కార్యదర్శి దైవజనులు సుదర్శనయ్య గారు ఇమీడియట్ చక్కటి ఆ వేదికను మనకన్నీ ఏర్పాటు చేశారు. వారికి నిండైన వందనాలు తెలిసిన మన అధ్యక్షులు కూడా నిండైన వందనాలు. రాష్ట్ర వింగ్ ప్రెసిడెంట్లకు ప్రార్థన మనవి మన మధ్యలో సోదరు ఆనంద్ గారు ఎక్కడున్నారు? కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.